నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అందరూ కలిసిమెలిసిగా రాబోయే ఎలక్షన్స్లలో మీరు జగన్మోహన్ రెడ్డికి గెలిపించుకుంటే ఈ ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నానమ్మా. మరి ఎక్కువగా చాలా మంది ఉన్నారు. మరి ఎప్పటికీ మీరందరూ ఈ డివిజన్లో మా మిత్రుడు పాట సురేష్కు అండగా ఉండాలని, మీ అందరి ఆశీర్వాదాలు ఆయనతో పాటు మా అందరి మీద కూడా ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చప్పట్లతో జగన్మోహన్ రెడ్డి గారికి నిరూపణ అవుతుందా? మరి జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం కావాల్సిన అవసరం లేదమ్మా. మనందరి కోసం మన బాబుకు రాజశేఖర రెడ్డి గారికి కోటి కష్టాలు తీరాలంటే మనం 29 వరకు వెయిట్ చేయాల్సిందే. 29లో మన ప్రభుత్వం వస్తుంది. మన జగనన్న సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు మన ప్రజలు ఎలా సంతోషంగా ఉన్నారో మన ఏపీ ప్రజలంతా అప్పుడు కూడా సంతోషాలతో ఉంటారని నేను అనుకుంటున్నాను. ప్రెసిడెంట్ సోదరులు కార్పొరేటర్ బాలస్వామి రెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ, మరియు వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, డివిజన్ సంబంధించినటువంటి మహిళలకి ఈ ప్రోగ్రాం పెట్టడం ముఖ్య ఉద్దేశం మన ప్రీతమ నాయకులు జననేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రమంతా రచ్చబండ కార్యక్రమాలు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదినం తెలుపుతూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక పండుగలాగా, అంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈరోజు ప్రతి చోట, ప్రతి ఊరు, ప్రతి వాడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులకే కాదు, అశేషమైన ప్రజానీకానికి కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు చూస్తూ, అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపివేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దిగిపోతుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, దాంట్లో ప్రజలు మమేకమై జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదినం తెలపడం, అదేవిధంగా మనకు కావాల్సిన మనకు ఉన్నట్టు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం, మెడికల్ కాలేజ్ సంబంధించి మనం ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పేసి తీర్మానం చేసుకుంటూ, అదేవిధంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య సమస్య పెద్ద కార్యక్రమం పెట్టి మా అందరినీ కూడా ఆహ్వానించినందుకు నగర మేయర్ అయినటువంటి పాకా సురేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ నా ధన్యవాదాలు చేస్తున్నాను. జై హింద్, జై జగన్. ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి నా నమస్కారాలు. సో విద్య, వైద్యం ఈ రెండు ప్రజల హక్కు. ఉచితంగా అందించాల్సిన బాధ్యత అక్కడ ఉన్న పాలకులది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంది. అవి నెరవేర్చలేనప్పుడు అక్కడ ఉన్నటువంటి పాలకులు వాళ్ళే సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. అవి తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో విద్యకు సంబంధించి ఒక ప్రక్షాళనే అనుకోలేదు. అంటే అంత చేసినటువంటి ఆ డెవలప్మెంట్ కానీ, నాడు నేడు అనే ప్రోగ్రాం కింద స్కూల్ భవనాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది, అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూమ్లను, పిల్లలకు చక్కగా యూనిఫామ్లు, వాళ్ళకి బ్యాగ్స్ కానీ, షూస్ కానీ, బైజూస్ కంటెంట్ కానీ, టోటల్ జిఆర్ఈ ఇలా వాటి ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళను ఐక్యరాజ్య సమితికి కూడా పంపించి అక్కడ మన తెలుగు సత్తాను చూపించినట్టు ఒక ఏదైనా ఒక అనుకుంటే ఒక మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతే విధంగా ఆ విద్యా వ్యవస్థలో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వైద్య వ్యవస్థలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. దాన్ని అదేవిధంగా అంతకుమించి ఇంకా జబ్బులను ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇది ఒకటే సరిపోదు, ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఒకటే సరిపోదు. అక్కడ ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలి. ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వల్ల అక్కడ ఉన్నటువంటి పేదలు, మధ్యతరగతి వారి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలకు కూడా
డాక్టర్లు అయ్యే కళని వాళ్ళకి నెరవేర్చే విధంగా ఎంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాదాపు 17 మెడికల్ కాలేజీలని ప్రతి జిల్లాకు ఒకటి, అది కూడా గవర్నమెంట్ నడిపే విధంగా తన కార్యాచరణ రూపొందించుకుని ఆల్రెడీ 10 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి 7 కాలేజీల రన్నింగ్లో కూడా తీసుకురావడం జరిగింది. అటువంటి విద్యా వైద్య వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులని ప్రస్తుత ప్రభుత్వం దాన్ని వ్యాపారంగా మార్చుకునే పనిలో పడి ఉన్నారనమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో ఒక వాళ్ళ పార్టీకి సేవ చేసిన వాళ్ళకి అందించి వాళ్ళను ఎంతసేపు ఉన్న ప్రజలు కాదు, వాళ్ళకి కావాల్సింది పార్టీ కావాలా, పార్టీకి పెత్తందారులు లాభపడాలా, ఇదే వాళ్ళకి కావాల్సింది. ప్రజల ఆరోగ్యం కానీ వారి విద్య కానీ వారికి ఎలాంటి ఆలోచన దాని మీద చిత్తశుద్ధి కానీ లేదు. గతంలో ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ ఇది మీ అబ్బ సొమ్మ, మీ జేజమ్మ సొమ్మ, మీ అమ్మ సొమ్మ అని చెప్పి దాని మీద మీ పాస్బుక్ మీద మీ ఫోటో వేయించుకున్నందుకే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి పంచిపెట్టేవాడే కానీ ఎప్పుడు ఒకరి దగ్గర లాక్కునే వ్యక్తి కాదు. మరి ఈరోజు ప్రభుత్వ సొమ్మును ఇన్ని మెడికల్ కాలేజీలను ఇప్పుడు రేపు స్కూల్స్ను కూడా నాడు నేడు కింద డెవలప్ చేసినటువంటి స్కూల్స్ను కూడా వాళ్ళు పీపీపీ మోడల్లో వాళ్ళ సంబంధించిన నారాయణకో చైతన్యకో ఇంకోటికో ఇవ్వాలని చెప్పి చూస్తా ఉన్నాను. మరి ఇది ఎవడబ్బు సొమ్ము అని మీరు అందరికీ పంచుకుంటా ఉన్నారు. ప్రభుత్వ సొమ్ముని మీరెవరు పంచుకోవడానికి? ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. ప్రజలకు మేలు చేయాలి కానీ ఏదో మీ పార్టీకి వాళ్ళు ఏదో ఫండ్స్ ఇచ్చినారు, రేపు మీ రాబోయే 15 సంవత్సరాలు ఇంకా పార్టీకి దిక్కు లేదు, ఈ 15 సంవత్సరాలు మనం నిధులన్నీ సమకూర్చుకొని పెట్టుకోవాలా అని చెప్పి ఎంతసేపు పార్టీలో ఉన్నటువంటి నాయకులు తప్ప ప్రజల గురించి ఆలోచించే మనస్తత్వమే వారికి లేకుండా పోయింది. సో వీటన్నిటినీ మేము తీవ్రంగా ఖండిస్తూ 1 సంతకాల ప్రోగ్రాంను ఆల్రెడీ నిర్వహించాము. అది పూర్తయింది. ఇంకా తదుపరి కార్యాచరణ త్వరలో చేసుకుంటాం అనమాట. ఇంకా జగన్ 2.0 గురించి చెప్పాలంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ రాకముందే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మన పాకా సురేష్ అన్న గారు పార్టీ కోసం కష్టపడుతున్నారు కాబట్టే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అది గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 2.1 ముందు కష్టపడే వారికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అందరూ ఈ సమన్వయ కమిటీల్లో భాగస్వామ్యం అయి అందరూ పార్టీ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి తోడ్పడతారని సెలవు తీసుకుంటారు. సీనియర్ నాయకులు ఎస్సీసీ మెంబర్ మాసిమ్మ బాబు గారిని మాట్లాడుతున్నారు. సభ్యులకు అందరికీ నమస్కారం. ఈనాడు ఈ రచ్చబండ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, ప్రజల వద్దకు ఏమున్నాయో తెలుసుకొని ఈ సమస్యలను ఆయన దృష్టికి తెమ్మని కోరాడు. మళ్ళా ఒకటి ముఖ్యం, ఈనాడు కడప నగర మేయర్గా ఎన్నికైన మీ పాకా సురేష్ గారు మీకు అందరికీ సుపరిచితులే, అట్లా బాగు పరిచితులే. ఆయన ఈ డివిజన్లో నాకు తెలిసినంత ఒక రోడ్డు కూడా మిగిలినట్టు లేదు. రోడ్డు మీద రోడ్డు వేయాలట. ఈయన పెద్ద స్వార్థపడు, డివిజన్కి ఏది వచ్చినా ముందు డివిజన్లో తెచ్చిపెట్టుకుంటాడు. ఇలా కాకుండా కడప నగరంలో అన్ని వాళ్ళు డివిజన్లను అభివృద్ధి చేసేందుకు ఈ సమయంలో మీరు వెచ్చించాలని కోరుకుంటున్నాం. జై జగన్. మీరు ఉన్నప్పటి నుంచి రాస్తారు. ఇప్పుడు మన దగ్గర యూత్ అధ్యక్షులు ముట్టి నాగేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా పాకా సురేష్ అంటే 47వ డివిజన్ అంటే పాకా సురేష్. నేను బీటెక్ అయిపోయి కడపకు వచ్చిన కొత్తల్లో నుంచి నన్ను ఒక తమ్ముడిలాగా ఎప్పుడు కూర్చున్నా, ఎప్పుడు కలిసినా మా వార్డుకి అది చేయాలో, మా వార్డుకి ఇది చేయాలో, మా వార్డుకి అది చేయాలో, మా వార్డులో అది లేదు ఇది లేదు, ఎప్పుడు వాటి గురించి మాట్లాడటం తప్ప ఇంకొక టాపిక్ అనేది ఉండేది కాదు. అటువంటి మా అన్న పాకా సురేష్ ఈరోజు కడప నగరానికి మేయర్ అయ్యారు. ఈ రోజు నుంచి మా కడపకి అది చేయాలా, మా కడపకి ఇది చేయాలా, మా కడపలో అది లేదు, మా కడపలో ఇది లేదని ఎప్పుడు డెవలప్మెంట్ గురించి ఆలోచించే మా పాకా సురేష్ గారు ఈరోజు కడప మేయర్గా అవ్వడం మనందరికీ చాలా గర్వకారణమని ఈ 47వ డివిజన్ ప్రజల ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మన వైఎస్ఆర్సీపీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు వాళ్ళ ఇంటి గడపల దగ్గర ప్రభుత్వాన్ని తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈ రోజు అదే కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చినారు.
కానీ మన ప్రజలని ఆ నాయకుల యొక్క గడప ఇళ్ల ముందర కాపలా రాసేటట్టు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఇదన్నీ కూడా ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఎక్కడైనా పేదవాడి గురించి ఆలోచిస్తారు ఏ ముఖ్యమంత్రి అయినా, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి తన కుటుంబ పరిపాలన గురించి, వాళ్ళ కుటుంబ రాజకీయ భవిష్యత్తు గురించి తప్ప పేదవాడికి వైద్యం ఇవ్వాలా, విద్య ఇవ్వాలా అనే ఆలోచన లేకుండా దేశ చరిత్రలోనే మన ఏ ఒక్క నాయకుడు చేయనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ 17 మెడికల్ కాలేజీలలో 5 ప్రారంభించారు. ఈ ముఖ్యమంత్రి 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ ఏ ఒక్క రోజైనా ఒక్క మెడికల్ కాలేజ్ మన ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చిన పాపన పోలేదు. ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం, మీలాంటి గుంటలెక్కలు కానీ, మీలాంటి రాబందులు కానీ, మీలాంటి తోడేళ్ళు కానీ ఎంతమంది కలిసి వచ్చినా 2029లో మా సింహం జగన్మోహన్ రెడ్డి యొక్క చిటికెన వేలును కూడా తాకలేరు. ఖచ్చితంగా అఖండ మెజారిటీతో మా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటున్నామని ఖచ్చితంగా తెలియజేస్తుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గౌరవనీయులు మన కడప నగర మేయర్ ఆహ్వానం మేరకు జగనన్న జన్మదిన కార్యక్రమాన్ని మరియు రచ్చబండ కార్యక్రమాన్ని ఆహ్వానితులైనటువంటి పెద్దలు గౌరవనీయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఈరోజు ఇంత జనవాహినితో రచ్చబండ కార్యక్రమాన్ని వేరుగా నిర్వహించడం ఇంకా హర్షాస్పదం. ఈరోజు డివిజన్లో చూసినట్లయితే 50 డివిజన్ల లోపల పాత సురేష్ అన్న గారి డివిజన్లో ప్రతి ఒక్కటి అభివృద్ధి. డివిజన్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఆయన దృష్టికి ఈరోజు తీసుకొచ్చినట్లయితే గతంలో జరిగిన మేలు కన్నా ఇంకా ముందుకు కొనసాగి ఈ డివిజన్కి ఏదైతే లబ్ధి చేకూరలేదో వాటిని కూడా చేకూర్చే విధంగా ఈ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనము జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2019లో జగన్మోహన్ రెడ్డి పథకాల ద్వారా అశేష జనవానికి అనేకమైన లబ్ధులు చేకూర్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేని ఘనత టీడీపీ గవర్నమెంట్. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మహాజ్ఞానులు, వారికి ఏ విధంగా ఓటుతో బాలికులను గద్దెలు దించాలో వాళ్ళకు తెలుసు. ఖచ్చితంగా 2029లో టీడీపీ ప్రభుత్వాన్ని గల్లంతు చేసే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు చూసినట్లయితే మెడికల్ కాలేజీలు, మన బిడ్డలు చదువుకోవాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యం విద్య అనేది ప్రధానమైన విషయం మన సహోదరుడు డాక్టర్ గారు చెప్పారు. ఈరోజు మన బిడ్డలు ఉన్నత చదువులు చదవాలన్నా, మన ఇంట్లో మన పేద కుటుంబాలు మంచి వైద్యం అందించబడాలన్నా ఈ 2 ప్రధాన అంశాలు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మనకు ఆరోగ్యం చూపించుకోవాలంటే 25 లక్షల రూపాయలు మనకు ఆరోగ్యశ్రీ పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈరోజు చూసినట్టయితే హాస్పిటల్ యొక్క పడిగాపులు కాసే పరిస్థితి పేదవాడు. ఒక్క ఆరోగ్యం చూపించుకునేదానికి ఏమాత్రం డాక్టర్లు ఈరోజు చూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే రావాల్సిన బిల్లులు ఇంకా రాలేదనే నెపంతో పేదలను బయటకు పంపించే కార్యక్రమం. మనం ఇవన్నీ చూడాలి. గత ప్రభుత్వం చేసిన మేలు లేదు, ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న మేలు లేదు. ఈరోజు విశాఖపట్నంలో డేటా ఎంట్రీ సెంటర్స్ అని చెప్పి 23,000 కోట్ల రూపాయలతో భూ కబ్జాలు ప్రారంభిస్తున్నారు. మెడికల్ కాలేజీకి అయ్యే ఖర్చు 5,000 కోట్ల రూపాయలు. అంటే పేదవాడు విద్యా వైద్యం అందించడానికి 5,000 కోట్ల రూపాయలు టీడీపీ గవర్నమెంట్ ఖర్చు పెట్టదు. 23,000 కోట్ల రూపాయలు వాళ్ళ జోబుల్లో పెట్టుకునే దానికైతే ఖర్చు పెడుతుంది. ఎన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా ఇంకా ఈ మెడికల్ కాలేజీని వ్యతిరేకిస్తూ మేము ఎందుకు నినాదం చేస్తున్నామంటే మీ అందరి కోసం మన భావి భవిష్యత్తు కోసం మేము నిర్ణయాలు తీసుకొని ఈ మెడికల్ కాలేజీని వ్యతిరేకిస్తున్నాం. దీనికి అందరికీ మేము సహకారం అందించి మన మేయర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరపడం చేయవలసిందిగా కోరుచున్నాం. వచ్చేటువంటి మన పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఈ సభకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు.
ముఖ్యంగా ఏమంటే మనం ఈరోజు మన ప్రియతమ నేత మన వైఎస్ఆర్ పార్టీ అధినేత అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అందరూ శుభాకాంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న విశేషమైన పండుగ అనమాట. ఆ పండుగలో మనం అందరం భాగస్వాములై ఆయనకు విశేష చెప్పడము నిజంగా అంటే ఆనందదాయకము. ఇంకా నెక్స్ట్ ఏమంటే పాకా సురేష్ గారి 47వ డివిజన్లో ఏమి కావాలో అన్ని చేస్తారు, ఏమి ఖాళీ లేవు. కాకపోతే ఆయన మేయర్ అయిన తర్వాత అందరికీ కార్పొరేటర్లకు మాలాటర్లకు అందరికీ ఆశ వచ్చింది. ఏవైనా మా వార్డులలో పెండింగ్ ఉంటే ఆయన దాన్ని చేయించుకోవట్లేదని ఆయన కాదనకుండా సాధ్యమైనంత చేస్తా అంటున్నారు. అది మన అదృష్టము. ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చినారు మన జగన్మోహన్ రెడ్డి గారు. 50% ఇచ్చినారు అన్నింటికి. మన జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అన్ని ఇంటికాడికి ఒక డివిజన్కి 2 సచివాలయాలు పెట్టినారంటే తక్కువ విషయం ఏం కాదు. మన కడపలో రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా పెట్టారు. 50 ఏళ్ళకు ఒక బాలంటే పెట్టి మనకి ఏం కావాలో అవన్నీ ఇంటికాడికి తెచ్చిచ్చేవాళ్ళు. మనకి ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లేని మన సీఎం గారు దానికి మనం బాగా ఇంకా ఇంత సమూహాన్ని చేస్తున్నారంటే నెక్స్ట్ మన ఎలక్షన్లలో అఖండ విజయం సాధించాలనే దిశగా మనం ఇంత ప్రయత్నాలు చేస్తున్నాము. ఈసారి మనం 50 డివిజన్లకు మన సైన్యం పెరిగిపోయింది, ఎక్కడ చూసినా పెరిగిపోయింది. కాబట్టి 50 డివిజన్లకు 50 కార్పొరేటర్లు గెలిపించుకోవాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లకు మన డిప్యూటీ సీఎం అయినటువంటి అంబేద్కర్ను మళ్ళీ మనము ఎమ్మెల్యే వేసుకుని ఉన్నత స్థానంలో చూసి ఆయన మనందరికీ ఆశీర్వాదంగా అందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాలస్వామి రెడ్డికి ధన్యవాదాలు. చేసినటువంటి ప్రియతమ నాయకులకు అలాగే ముందున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ముందుగా మన ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవి అలంకరించినటువంటి నా మిత్రులు సోదర సమానులైనటువంటి పాకా సురేష్ గారు అత్యున్నతమైనటువంటి పదవి మేయర్ పదవిని అలంకరించి మొట్టమొదటి మీటింగ్ అనొచ్చు రాజకీయంగా ఒక పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పాకా సురేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేమంతా కూడా చిన్ననాటి నుంచి కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తులం. మొట్టమొదటిగా కార్పొరేట్ అయినప్పటి నుంచి కూడా అనేక సమస్యలపైన తాను పోరాటం చేసే వ్యక్తి. ఏ సమస్యనైనా క్షుణ్ణంగా అర్థం చేసుకొని దీన్ని ఎలా పరిష్కరించాలి, ఎలా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తి. యువతకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పి అందుకు ఇది ఒక నిలువెత్తు నిదర్శనం పాకా సురేష్ గారు మేయర్ కావడం. ఈరోజు చిన్న వయసు అయినప్పటికీ మనం అధికారం లేనప్పటికీ ఈరోజు మేయర్ గారు మేము మా తోటి కార్పొరేటర్లు అన్ని వార్డుల్లో కూడా సమస్యలు పరిష్కరించడానికి ముందుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో పాకా సురేష్ గారికి ఇచ్చేటువంటి సమయం కేవలం 3 నెలలు. ఈ 3 నెలల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తనకు శక్తినివ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ రానున్న రోజుల్లో పాకా సురేష్ గారు మరి అత్యున్నతమైనటువంటి పదవిలో అధిరోహించాలని చెప్పి కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కానీ చెప్పడానికి ఒక నిదర్శనం. మా నాయకులు అంబేద్ బాషా గారు కానీ, రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అవినాష్ రెడ్డి గారు కానీ, మాజీ మేయర్ సురేష్ బాబు గారు కానీ ఎప్పుడు కూడా నాయకుల పట్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల ఎప్పుడు కూడా ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వారి అభ్యున్నతి కోసం తోడ్పాటు అందిస్తూ ఉంటారు. ఇంత పెద్ద ఎత్తు వచ్చిన ఎంత పెద్ద ఎత్తున ఈ మీటింగ్ విశేషం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పాకా సురేష్ గారిని భవిష్యత్తులో మీ డివిజన్ను అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఒక మోడల్ డివిజన్గా ఏ విధంగా ఉంటుందో ఆ డివిజన్గా దీన్ని
అభివృద్ధి చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఆయన గుండెల్లో పెట్టుకొని మీరు మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారికి, అలాగే ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ గారికి, కార్పొరేటర్ అయినటువంటి త్యాగరాజుకు, అలాగే మన షెఫీ గారికి, మన జిల్లా మహిళా అధ్యక్షురాలైనటువంటి టీపీ వెంకటసుబ్బమ్మకు, అలాగే బాలస్వామిరెడ్డి గారికి, ఈ జోనల్ అధ్యక్షుడైనటువంటి మన నాగమల్లాటి గారికి, ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఈ విధంగా మాట్లాడుతున్నానంటే మీ అందరి యొక్క సహాయ సహకారాలతోనే ఈ పొద్దు నేను ఇక్కడికి ఈ పొజిషన్కి రాగలిగానని చెప్పేసి ఎప్పుడూ కూడా మీ అందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మొట్టమొదటిసారిగా ఎంపీటీసీగా పోటీ చేసినప్పటి నుంచి కూడా ఒకసారి కార్పొరేటర్గా, రెండోసారి మళ్ళా కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు, మూడు సార్లు ముచ్చటగా నన్ను కార్పొరేటర్లో ఎన్నుకున్న మీ అందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలపాలి ప్రతి డివిజన్ లో. అలాగే ఒక రక్షబంధ కార్యక్రమం జరిపి ఇక్కడ ఉండేటటువంటి సమస్యలన్నిటిని కూడా తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం టౌన్ అంతా కూడా నడుస్తున్నది. మరి ముఖ్యంగా ఇంత పెద్ద సభ ఎంతో మెడికల్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాదాపు 17 మెడికల్ కాలేజీలని ప్రతి జిల్లాకు ఒకటి, అది కూడా గవర్నమెంట్ నడిపే విధంగా తన కార్యాచరణ రూపొందించుకుని పాస్బుక్ మీద మీ ఫోటో వేయించుకున్నందుకే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి పంచిపెట్టేవాడే కానీ ఎప్పుడు ఒకరి దగ్గర లాక్కునే వ్యక్తి కాదు. మరి ఈ స్కూల్స్ ను కూడా వాళ్ళు పీపీపీ మోడల్లో వాళ్ళ సంబంధించిన నారాయణకో చైతన్యకో ఇంకోటికో ఇవ్వాలని చెప్పి చూస్తా ఉన్నాను. మరి ఇది ఎవడబ్బు సొమ్ము అని మేము అందరికీ పంచుకుంటా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తి ప్రజలకు మేలు చేయాలి కానీ ఏదో మీ పార్టీకి వాళ్ళు ఏదో ఫండ్స్ ఇచ్చినారు, రేపు మీ రాబోయే ఎస్సీసీ మెంబర్ మాసిమ బాబు గారిని మాట్లాడుతున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ హాజరైన వైఎస్ గౌరవనీయులు మన కడప నగర మేయర్ ఆహ్వానం మేరకు ఆహ్వానితులైన పెద్దలు గౌరవనీయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఈరోజు ఇంత జనవాహినితో రచ్చబండ కార్యక్రమం సురేశమ్మ గారి డివిజన్లో ప్రతి ఒక్కటి అభివృద్ధి పదంలో ముందుకు నడిచిన విషయం అందరికి తెలిసిందే. అలాగా ఇంకా ఏమన్నా తీసుకొచ్చినట్లయితే గతంలో జరిగిన మేలు కన్నా ఇంకా ముందుకు కొనసాగి ఈ నిర్వహించడం జరిగింది. మనము జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2019 ప్రజలు మహాజ్ఞానులు, వారికి ఏ విధంగా ఓటుతో నాయకులను గద్దెలు దించాలో వాళ్ళకు తెలుసు. ఖచ్చితంగా 2000 మన బిడ్డలు చదువుకోవాలమ్మా, మనం ఆరోగ్యంగా ఉండాలమ్మా. ఆరోగ్యం హాస్పిటల్ యొక్క పడిగాపులు కాసే పరిస్థితి పేదవారికి. ఒక్క ఆరోగ్యం చూపించుకునేదానికి ఏమాత్రం డాక్టర్లు ఈరోజు చూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే రావాల్సిన బిల్లులే ఇంకా రాలేదని నెపంతో పేదలను బయటకు పంపించే కార్యక్రమం. ఒక్క 5 ఏళ్ల పరిపాలనలోనే ఈ రాష్ట్రానికి దశ చూపించిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టిన రోజు సందర్భంలో ఆయనకు ఘనంగా ఈరోజు 47వ డివిజన్కు సంబంధించి ఇక్కడున్న కార్పొరేటరు, ఇక్కడ మేయర్ అయిన శ్రీ సురేష్ గారి అధ్యక్షతన ఇక్కడ రచ్చబండ అనే కార్యక్రమం జరిగింది. సో ఆ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన ముఖ్య అతిథులు శ్రీ అంజోద్ బాషా గారు, ఎక్స్ డిప్యూటీ సీఎం గారు, సో అలాగే మిగతా కార్పొరేటర్లు, అలాగే డిప్యూటీ మేయర్ శ్రీ నిత్యానంద రెడ్డి గారు, మిగతా కార్పొరేటర్లు, మిగతా ముఖ్య నాయకులు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, సో ఒక చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలు కూడా అదే చరిత్రను మళ్ళీ తిరగరాసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు 15,000 గ్రామాల్లో ఈ రచ్చబండ అనే కార్యక్రమాలు జరిగి
అక్కడంతా కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం చేపట్టిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. సో అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా తప్పు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము అని చెప్పేసి ప్రతి ఒక్కరూ బాధపడుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా, ఎందుకంటే ప్రజలకు మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పదవీచ్యుతిని చేయడం నిజంగా కూడా దారుణం అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు ఈ జన్మదిన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఇది దేశంలో ఏ రాష్ట్రంలోనో ఏ నాయకునికి కూడా జరగని విధంగా ఇంత పెద్ద ఎత్తున అన్ని చోట్ల, అన్ని గ్రామాల్లోనూ, అన్ని రచ్చబండ కార్యక్రమాల్లోనూ పెద్ద ఎత్తున వందలాది మంది అందరూ కూడా ప్రజలు పాల్గొని వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం నిజంగా కూడా ఇది ఒక చరిత్ర అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. సో తప్పకుండా, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి 5 ఏళ్లలో మనం చూసినాం. కరోనా కష్టకాలంలో కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరూ బాధపడకూడదు, ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి విద్య, వైద్యము, వ్యవసాయం పైన ఫోకస్డ్గా పనిచేసిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే 3,65,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ప్రజలందరికీ కూడా మేలు జరగాలి అన్న ఉద్దేశంతో, ఏదో దానికి ఉపయోగపడుతుంది, దానికి తద్వారా రాష్ట్రాభివృద్ధి కూడా జరుగుతుంది అన్న ఉద్దేశం, దూరదృష్టితోటి అవన్నీ కూడా ఇచ్చిన పరిస్థితి. మనం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కరెక్ట్ మేనిఫెస్టోలో ఏం చెప్పడం జరిగిందో అవన్నీ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసినామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఒక మేనిఫెస్టోలో ఉండేటి అమలు చేయడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని దిశ మార్చే విధంగా గ్రామ పంచాయతీ లెవెల్లో సచివాలయాలు అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, వెల్నెస్ సెంటర్లు అయితేనేమి, ఇవే కాకోకుండా పోర్టులు అయితేనేమి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా మెడికల్ కాలేజీలు అయితేనేమి అన్నీ కూడా చరిత్రే అన్నమాట. చేసినవన్నీ చెప్పుకోలేకపోయినందువల్ల ఏమన్నా ఇటు జరిగిందో ఏమో, కానీ మొత్తం పైన అన్ని అభివృద్ధి జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పి నేనైతే భావిస్తాను అన్నమాట. సో తప్పకుండా ఇంత బాగా ఈ రాష్ట్ర అభివృద్ధిని చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రచ్చబండ కార్యక్రమం అనేది అన్ని చోట్ల, అన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి. మొదటి తీర్మానంగా జగన్మోహన్ రెడ్డి గారిని పుట్టినరోజు సందర్భంలో ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రెండో తీర్మానము ఇప్పుడు ఇక్కడ చేసింది ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా అమ్మేసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా ఈరోజు తీర్మానం చేసిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. అదే కాకుండా స్థానికంగా ఉన్న సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి, పార్టీ దృష్టికి కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ రచ్చబండ కార్యక్రమం చేసిన పరిస్థితి అన్నమాట. సో ఇదే కాకుండా ఇది ప్రతి నెలలోనూ 3వ ఆదివారం జరిగే రచ్చబండ కార్యక్రమం. సో జనం మాట జగన్ బాట అని చెప్పేసి, ఎందుకంటే జనంలో ఏదైతే కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఏదైనా గ్రామాల్లోనూ, వార్డుల్లోనూ, డివిజన్లను చేసిన తీర్మానాలను రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం వచ్చినా కూడా అవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్న పరిస్థితి. సో తప్పకుండా ఇవన్నీ కూడా జరిగే కార్యక్రమాలు అన్నమాట. సో ఈ రాష్ట్రానికి మేలు జరగాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలన్నా మరొక్కసారి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దిశ మార్చాల్సిన పరిస్థితి ఇంకా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే ఈ 18 నెలల కాలంలో నిజంగా ఒక ఆర్థిక విధ్వంసమే కాదు, అన్ని రకాలైన విధ్వంసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున లక్షలాది మంది, కోట్లాది మంది ఈరోజు పాల్గొని రచ్చబండ కార్యక్రమంలో చెప్తున్న పరిస్థితి అందరం కూడా చూస్తున్నాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో ఈ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ కడప నగరంలో పండగ వాతావరణం ఏర్పడిందనమాట. ఎందుకంటే ఎవరైనా ఏ మతానికి సంబంధించిన వాళ్ళు పండగ చేసుకుంటారు, సంక్రాంతి కానీ, బక్రీద్ కానీ, క్రిస్మస్ కానీ ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే నిజంగా పండగ వాతావరణంలో ఈరోజు కడప నగరంలో జరుగుతుంది. ఎందుకంటే ఈ కడప నగరాన్ని అభివృద్ధి పరం చేసింది ఆనాడు ఆయన తండ్రి గారు అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే
దాని తర్వాత ఈ కడప నగరంలో 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన ఓడిపోయిన తర్వాత వచ్చిన పాలకులు ఎవరూ కూడా ఈ కడప నగర అభివృద్ధికి పాటుపడలేదు. అంతేకాదు ప్రజల యొక్క సమస్యలన్నీ గుర్తించి సచివాలయ వ్యవస్థ పెట్టి వాళ్ళ ఇంటికి వాలంటీర్ని పంపించి వాళ్ళకి సంక్షేమ పథకాలను వాళ్ళ ఇంటికి చేర్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంత సంబరాన్ని చేసుకోవడం నిజంగా మనందరం ఆనందించగం. రాబో కాలంలో మా నాయకుడికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించి మళ్ళా ముఖ్యమంత్రి అయి ఇంతకు మించిన పరిపాలన చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు.